ఉత్తరప్రదేశ్ అలీగఢ్లోని మద్రాక్ పిఎస్ పరిధికి చెందిన స్వప్న, జితేంద్రులు భార్యాభర్తలు. అయితే వీరికి ఇద్దరు కుమార్తెలు ఉండగా పెద్ద కూతురు శివానికి వేరే గ్రామానికి చెందిన రాహుల్ కుమార్తో పెళ్లి నిశ్చయించారు. ఏప్రిల్ 16వ తేదీన వీరికి పెళ్లి చేసేందుకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే కాబోయే భార్యతో మాట్లాడడానికి అప్పుడప్పుడు రాహుల్ అత్తగారింటికి వచ్చేవాడు. ఈ క్రమంలోనే అతడు అమ్మాయిని పక్కన పెట్టి కాబోయే అత్త స్వప్నతో మాట కలిపాడు. ఇలా వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ప్రేమగా మారింది. కుమార్తెను చూడడానికి వస్తున్నానంటూ రాహుల్ తరచూ అత్తగారింటికి వచ్చి ఆమెతో సమయం గడిపాడు. ఆమె వద్ద ఫోన్ లేదని తెలుసుకొని కాబోయే అత్త స్వప్నకి ఫోన్ కూడా బహూకరించాడు. ఇలా చాటుమాటుగా వీరిద్దరూ ప్రామాయణం సాగిస్తుండగా పెళ్లి దగ్గరకు వచ్చింది. దీంతో ఎక్కడ దూరం అయిపోతామేమోనని భయపడ్డ వీరు ఏప్రిల్ 9వ తేదీనే ఇంటి నుంచి పారిపోయారు. ముఖ్యంగా రాహుల్ తన ఇంటికి ఫోన్ చేసి అత్తతో వెళ్ళిపోతున్నానని తన కోసం వెతకొద్దంటూ చెప్పాడు. అయితే ముందు నుంచే భార్య కాబోయే అల్లుడిలో తేడా కనిపించింది జితేంద్రకి. ఈ క్రమంలో కాబోయే అల్లుడు ఇంటికి ఫోన్ చేసి అడగ్గా స్వప్న, రాహుల్ పారిపోయినట్లు వివరించారు. దీంతో జితేంద్ర కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య స్వప్న కుమార్తె పెళ్లి కోసం దాచిన 3.5 లక్షల నగదు, 5 లక్షలు విలువ చేసే నగలను తీసుకుని కాబోయే అల్లుడితో పారిపోయిందని చెప్పాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తూనే ఉన్నారు. కానీ వీరు తరచుగా ప్రాంతాలు మారుస్తూ తప్పించుకొని తిరగ్గా పట్టుబడలేదు. అయితే ఏప్రిల్ 16వ తేదీ రోజు కుమార్తెకు పెళ్లి ముహూర్తం పెట్టగా అదే రోజు స్వప్న, రాహుల్ కుమార్ తిరిగి వచ్చారు. నేరుగా పోలీస్ స్టేషన్ వద్దకు వెళ్ళి తామిద్దరూ ప్రేమలో ఉన్నట్లు వివరించారు. పెళ్లి కూడా చేసుకుంటామని చెప్పారు. అయితే భర్త, కుమార్తె ఆరోపిస్తున్నట్లుగా డబ్బు, నగలతో తాను వెళ్ళిపోలేదని స్వప్న చెప్పడం గమనార్హం. రాహుల్ వెంట వెళ్తున్న సమయంలో తన వద్ద కేవలం 200 రూపాయలు, ఒక ఫోన్ మాత్రమే ఉన్నట్లు వివరించింది ఆమె. మరొక వైపు రాహుల్ మాట్లాడుతూ తనకు స్వప్ననే నచ్చిందని, ఆమెనే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇక పారిపోయి వేరువేరు ప్రాంతాల్లో తిరగడం తమ వల్ల కాదని, అందుకే ఇక్కడే కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. అందుకే తిరిగి వచ్చామని కూడా పేర్కొన్నాడు. త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటామని స్పష్టం చేశాడు. అయితే రాహుల్ గతంలో కూడా ఒక మహిళతో ఇలాగే పారిపోయాడని, 2 నెలలు కాగానే మళ్ళీ తిరిగి వచ్చాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈమెను కూడా వదిలించుకుంటాడని వివరిస్తున్నారు. కలికాలం అంటే బహుశా ఏమిటో మనకు తెలియకపోవచ్చు కానీ ఉత్తరప్రదేశ్, అలాగే బీహారు, మధ్యప్రదేశ్, జార్ఖండ్లో మరికొన్ని రాష్ట్రాల్లో, ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాల పద్ధతులు చూస్తుంటే కలికాలం అంతమైపోతుందా అన్న విధంగా అయితే తయారవుతున్నారు. ఇంతకుముందు కూడా మనం చూసాం, ప్రియుడి కోసి భర్తను చంపేశారు. కానీ అలాంటివి రోజుకోటి జరుగుతున్నాయి ఇప్పుడు ఉత్తర భారతదేశంలో.